మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశం 20 సంవత్సరాల క్రితం యుద్ధంతో పూర్తిగా నాశనమైపోయినది. దాని దగ్గర ఆధునిక సైన్యం లేదు, వైమానిక దళం లేదు, ఆర్థిక బలం కూడా పరిమితమే. అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్ లాంటి అణు ఆయుధాలున్న దేశాన్ని డ్రోన్ దాడులతో కదిలించేస్తే ఏమవుతుందని. ఇది సినిమా కథలా అనిపించవచ్చు, కాని 2025 అక్టోబర్ నాటికి ఇది నిజమైన రాజకీయ, సైనిక వాస్తవంగా మారిపోయింది. గత కొన్ని వారాల్లో ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా డ్రోన్ ఆధారిత దాడులు రెండు వైపులా పెరిగాయి. ఇది కేవలం సరిహద్దు గొడవ కాదు, ఆధునిక యుద్ధ సాంకేతికతలు చిన్న దేశాలకు కూడా బలాన్ని ఇచ్చే విధంగా మారుతున్నాయన్న సూచన. ఇటీవల తాలిబాన్ ఒక వీడియోను విడుదల చేసింది. అది పాకిస్తాన్ అధికార వర్గాల్లో ఆందోళనలు రేకెత్తించింది. ఆ వీడియోలో తాలిబాన్ ఫైటర్లు పాకిస్తాన్ సైన్యం చెక్పోస్టులు, ఆయుధ గిడ్డంగులు మరియు చిన్న మిలిటరీ బేస్లపై డ్రోన్ దాడులు చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పర్వత ప్రాంతాలపైన చిన్న డ్రోన్లు తిరుగుతూ అకస్మాత్తుగా కింద భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఇది కేవలం ఒక దాడి కాదు, తాలిబాన్ ఇప్పుడు సాంకేతికంగా ముందుకు వచ్చినట్టు చూపిస్తోంది. కానీ అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, తాలిబాన్ దగ్గర ఇంత ఆధునిక టెక్నాలజీ ఎలా వచ్చింది? వాళ్ల దగ్గర ఆధునిక వాయుసేన లేదు, ఖరీదైన ఫైటర్ జెట్లు లేవు, పెద్ద డ్రోన్ తయారీ కేంద్రాలు కూడా లేవు. అయినప్పటికీ వాళ్లు మిలిటరీ గ్రేడ్ డ్రోన్లను వాడుతున్నారు. అవి సరిగ్గా లక్ష్యాలను ఛేదిస్తూ పాకిస్తాన్ మౌలిక సదుపాయాలకు నష్టం కలిగిస్తున్నాయి. తాలిబాన్ ప్రతినిధి మీడియా ముందుకు వచ్చి, పాకిస్తాన్ భూమిపై మమ్మల్ని ఓడించలేకపోయి ఆకాశం నుంచి దాడి చేస్తోంది, ఇప్పుడు మేము కూడా ఆకాశం నుంచే ప్రతిస్పందిస్తాం అని చెప్పారు. ఇది గత కొన్ని వారాల్లో జరుగుతున్న డ్రోన్ యుద్ధాన్ని సూచిస్తోంది. కాబుల్ నుంచి కాందహార్, ఖోస్ట్ వరకు పాకిస్తాన్ డజన్ల కొద్దీ ఆకాశ దాడులు చేసింది. ఉదాహరణకు 48 గంటల్లోనే పాకిస్తాన్ వాయుసేన 21 ఎయిర్ స్ట్రైక్లు నిర్వహించింది, F-16 మరియు JF-7 థండర్ లాంటి ఫైటర్ జెట్లను వాడుతూ. ఇవి ముఖ్యంగా తహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ TTP దాక్కున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. మరోవైపు తాలిబాన్ ప్రతీకారంగా డ్రోన్లతో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడి చేస్తోంది. ఈ డ్రోన్లు పెద్దవి కావు, కానీ అత్యంత ప్రమాదకరమైనవి. మధ్యప్రాచ్యంలో ఐసిస్ మరియు హౌతీ తిరుగుబాటుదారులు వాడినట్టుగా చవకైన కమర్షియల్ డ్రోన్లు పేలుడు పదార్థాలతో లోడ్ చేసి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, తాలిబాన్కు ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నిపుణులు అంచనా వేస్తున్నారు, ఇరాన్ మరియు చైనా నుంచి సాంకేతిక సహాయం తీసుకున్నారని. కొన్ని డ్రోన్లు ఆఫ్ఘనిస్తాన్లో మిగిలిన అమెరికా బేసుల్లోని భాగాలతో అసెంబుల్ చేసినవి కావచ్చు. ఇటీవల కాబుల్లో అల్బద్ డ్రోన్ బ్రిగేడ్ అని కొత్త యూనిట్ను స్థాపించారు. అది చిన్న సూసైడ్ డ్రోన్లు మరియు నిఘా డ్రోన్లు తయారు చేస్తోంది. ఇది పాకిస్తాన్ దాడులకు తమ సమాధానమని తాలిబాన్ చెబుతోంది. గత 2 వారాల్లో పాకిస్తాన్ దాడుల్లో 130 కంటే ఎక్కువ మంది తాలిబాన్ యోధులు మరణించారు, ముఖ్యంగా కాందహార్, పక్టికా మరియు హోస్ట్ ప్రాంతాల్లో. తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్ ఒక అడుగు ముందుకు వేస్తే మేము 2 వేస్తాం అని హెచ్చరిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పాకిస్తాన్ కొన్ని సంవత్సరాల క్రితం వరకు తాలిబాన్ను సోదర సంస్థగా చూసేది. 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగనప్పుడు పాకిస్తాన్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కాని ఇప్పుడు తాలిబాన్ పాకిస్తాన్కు అతి పెద్ద సవాలుగా మారింది. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత TTP దాడులు పెరిగాయి. 2024లోనే 600 కంటే ఎక్కువ మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఇప్పుడు 2025లో ఆ సంఖ్య 1000 దాటే అవకాశం ఉంది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు ఇరువైపులా 70 కంటే ఎక్కువ మంది మరణించారు. అందులో 40 కంటే ఎక్కువ మంది పాకిస్తాన్ సైనికులు. అతి ఆందోళనకరమైనది, పాకిస్తాన్ దాడుల్లో 25 కంటే ఎక్కువ మంది సాధారణ పౌరులు, పిల్లలు, మహిళలు సహా మరణించారు. ఇది ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ వ్యతిరేక భావనలను మరింత రెచ్చగొట్టింది. సోషల్ మీడియాలో ఆఫ్ఘాన్ యువత బహిరంగంగా వ్యతిరేక పోస్టులు చేస్తోంది. టెక్నాలజీ విషయానికి వస్తే తాలిబాన్ డ్రోన్లు ఖరీదైనవి కావు, కాని చిన్న స్థాయిలో అత్యంత ప్రభావవంతమైనవి. వీటి పరిధి 10 నుంచి 30 కిలోమీటర్లు, 1 నుంచి 2 కిలోల పేలుడు పదార్థాలను మోసుకుపోగలవు. కొన్ని FPV కమికేజ్ డ్రోన్ల లాంటివి
లక్ష్యంపై ఢీకొని పేలిపోతాయి. ఊహించుకోండి, 50 లేదా 100 డ్రోన్లను ఒకేసారి ఎగరేస్తే పాకిస్తాన్ స్థావరాల్లో ఎంత నాశనం జరుగుతుందో. అందుకే పాకిస్తాన్ మిలిటరీ నాయకులు ఇప్పుడు తాలిబాన్ను సంఘటిత సైన్యంగా గుర్తిస్తున్నారు. ఒక అఫ్ఘాన్ విశ్లేషకుడు చెప్పినట్టు, తాలిబాన్ ఆకాశ యుద్ధాన్ని అర్థం చేసుకుంది. ఫైటర్ జెట్లు ఖరీదైనవి, డ్రోన్లు చవకవి మరియు సమానంగా ప్రభావవంతమైనవి. ఇది దక్షిణాసియా మొత్తం రక్షణ వ్యూహాలను మార్చేస్తుంది. ఎందుకంటే ఇరాన్, యెమెన్, సిరియా, యుక్రెయిన్ లాంటి దేశాలు ఇప్పటికే డ్రోన్ యుద్ధాన్ని రుజువు చేశాయి. పాకిస్తాన్ లోపలి పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ఆర్థిక సంక్షోభం ముదిరిపోయింది. విదేశీ రుణం $130 బిలియన్ దాటిపోయింది. రూపాయి పతనంలో ఉంది. సైన్యం ఖర్చులు పెరిగాయి. అలాంటిది సరిహద్దు యుద్ధం దేశాన్ని మరింత బలహీనపరుస్తుంది. ఈ డ్రోన్ దాడుల తర్వాత పాకిస్తాన్ జాతీయ భద్రతా సమావేశం నిర్వహించింది. ఐఎస్ఐ, సైన్యం, వాయుసేన అధికారులు హాజరయ్యారు. లోపలి వార్తల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ లోపల పరిమిత భూమి ఆపరేషన్లకు సిద్ధమవుతోంది. కాని ఇది తాలిబాన్ను ఆపగలదా, లేదా తాలిబాన్ పాకిస్తాన్ను అదే సాంకేతికతతో ఓడిస్తుందా? ఇది కేవలం సరిహద్దు ఘర్షణ కాదు, సాంకేతిక యుద్ధం. బలం ఇక పెద్ద సైన్యాల్లో లేదు, చిన్న ఎగిరే డ్రోన్లలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఇప్పుడు తాలిబాన్ చర్యలను జాతీయ గర్వంగా చూస్తున్నారు. కాబుల్ వీధుల్లో ఆఫ్ఘనిస్తాన్ను చిన్నగా అంచనా వేయవద్దు అని చెబుతున్నారు. కాని నిపుణులు హెచ్చరిస్తున్నారు, ఇది ప్రాంతీయ యుద్ధంగా మారవచ్చు. పాకిస్తాన్ అణు ఆయుధాలు, తాలిబాన్ దగ్గర ఉద్దేశం మరియు కోపం ఉన్నాయి. వచ్చే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి. కాని ఇది భవిష్యత్తు యుద్ధాల మొదటి అధ్యాయం. స్నేహితులారా, తాజా అప్డేట్లు మేము మిమ్మల్ని తెలియజేస్తాం. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.